సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయోపనిషత్తు ధర్మాస్తే మై సంతో తే మై సంతో. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం కేనేషితం వదతి ప్రేషితం మనః ఏన ప్రాణప్రదమప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి. ఓం కేనేషితం వదతి ప్రేషితం మనః ఏన ప్రాణప్రదమప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌదేవో యునక్తి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత వాచో వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషక్షుః అధిముచ్య ధీరాః తేస్మాత్ లోకాదమృతా భవంతి. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత వాచో వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషక్షుః అధిముచ్య ధీరాః తేస్మాత్ లోకాత్ అమృతా భవంతి. ఇది మనం చెప్పుకుంటున్నామా? ఇదే కదా ఈ మంత్రమేనా? కాబట్టి జవాబుని గురోహ ప్రతివచనం అంటారు. గురోహ ప్రతివచనం. ఈ యొక్క కేనోపనిషత్తు దీనిలో ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రశ్నావళి అనేటువంటిది వేయడం జరిగింది. ఆధ్యాత్మిక ప్రశ్నావళి. ఈ ఆధ్యాత్మిక ప్రశ్నావళిలో సర్వేంద్రియాలు వాటి కార్యకలాపాలు ఎవరి ద్వారా జరుగుతున్నాయి అనేటువంటి దృష్టి పెట్టుకొని ఈ ప్రశ్నలు కొనసాగి ఈ విధంగా ఈ సర్వేంద్రియ ప్రవృత్తికి మూల కారణం ఎవరు అనేది తెలిస్తే అనుభవ వివేక జ్ఞానం చేత ఈ శరీరేంద్రియ సంఘాత వ్యవహారాన్ని మనం వివేక రూపంగా మలుచుకొని మనం జీవించగలుగుతాం అనే ఉద్దేశం ఇట్లా బాగోలేదు. కాబట్టి దేహేంద్రియ సంఘాత వ్యవహారము ఆత్మానాత్మల అవివేక రూపమై ఉన్నది. దేహేంద్రియాది సంఘాత వ్యవహారం ఆత్మానాత్మల అవివేక రూపమై ఉన్నదే గాని అది పరమార్థము లాగా స్వాభావికంగా అపరమార్థమైన స్వభావం. ఎందుకంటే దేహేంద్రియ సంఘాత వ్యవహారము నిర్దేశింపబడితే వస్తుంది తప్ప అజ్ఞానం గెలిచిందే గాని ఆత్మ
స్వాభావిక లక్షణం మాత్రం కాదు. ఎందువల్ల అంటే పారమార్థికంగా ఆత్మయందు నిర్వ్యవహార విషయమే గాని సవ్యవహారం అనేటువంటిది ఆత్మయందునే లేదు. కాబట్టి ఇది అవివేక ప్రత్యయమైనటువంటిదే గాని మిథ్యా ప్రత్యయ విషయమే గాని ఆత్మానాత్మ వ్యవహారము ఇది పరమాత్మత ఈ వ్యవహారం ఆత్మయందునే లేదు అనేది స్పష్టం. కాబట్టి ఇది శృతి దీన్ని కనుక్కొని ఈ ప్రకారంగా మనము ఈ దేహేంద్రియ సంఘాత వ్యవహార విషయాన్ని మనం దాన్ని బాగా వివేకంతో మనం వ్యక్తం చేసినట్లయితే ముముక్షు అయిన వారికి విజ్ఞాసులకు సూక్ష్మ బుద్ధి కలిగిన వారికి మహాపకారం అవుతుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం లేదు. కాబట్టి ఈ కరణ కలాపాలన్నీ కూడా అవదాని ధర్మాలకు దాని మీద వేసుకొని జరుగుతున్నాయి. ఇది ఆత్మసత్తా లేకపోయినట్లయితే ఇవన్నీ జరగవు అని వాళ్ళు ఎలాగైనా ఆ మాట చెప్పారు. ఆత్మసత్తా లేకపోతే ఇవన్నీ జరగవు. నిజంగా ఆత్మసత్తా వ్యవహారానికి మోసుకుపోయినా వ్యవహారానికి అంటమిదైనా సరే ఈ అధ్యాస రూపంలో ఇవన్నీ జరుగుతాయి. అధ్యాస విషయంగా దీన్ని మనం తెలుసుకోవచ్చును అనేది ప్రతివచనస్య లక్షణం. కాబట్టి ఇక్కడ ప్రతివచనము ఆ ఇంద్రియాలకి అధిష్టానాన్ని సూచించటమే అయినా కూడా తదు స్వతంత్రతయా ఆత్మయందు ఈ రకమైనటువంటి వ్యవహారం అనేది ఉండదు. ఎందుకంటే స్వరూపత దానికి అద్వితీయం కాబట్టి అజస్వరూపం కాబట్టి నిర్వ్యవహారమే ఉంటుంది. కాబట్టి అధిష్టానాన్ని చెప్పాలి అంటే సర్వ వ్యవహార స్వతంత్రమైనటువంటి సత్తాన్ని చెప్పాలి, అన్ని వ్యవహారాలకి స్వతంత్రమైనటువంటి సత్తాన్ని చెప్పాలి, అధ్యాస విషయం అని చెప్పాలి. రెండు చెప్పాలి. అందువల్ల ఆత్మ యొక్క అధిష్టానము చెప్పాలి, ఆత్మయందు జరిగినటువంటి అధ్యాసను కూడా ప్రతిపాదన చేయాలి. ఈ రెండు చెప్పినట్లయితే సత్తా ఎందు అధ్యాసని తద్వివేకం వల్ల ఇది పరమార్థం కాదు, ఇది సత్యం కాదు, ఆత్మైవ సత్యం అనేది మనకు ఉంటుంది కాబట్టి ఆ ఎరుక ఉంటుంది కాబట్టి ఆ ఎరుకతో ఆ వివేక జ్ఞానంతో మనము జీవిస్తాం. అప్పుడు పరమనస్సు నడిపితే ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి ధారయన్ గుణా గుణేషు వర్తంతి మత్వా మత్వా తత్వవిత్తు నసజ్యతే అవన్నీ కూడా ఉపయోగానికి వస్తాయి. అర్థం వస్తుంది, లేకపోతే రాలేదు. కాబట్టి ఆత్మ యొక్క యథార్థ స్వరూపము తద్విషయే అవివేక రూప ప్రత్యేకమైనటువంటి అధ్యాస ఈ రెండు కూడా చెప్పేదాని వరకు ఈ యొక్క కేనోపనిషత్తు ఉపదేశం ఇలాగా కనిపిస్తుంది. ఇది బాగా తెలుసుకోవాలి. అందుకని ఇంతవరకు కూడా వాళ్ళు స్తోత్రస్య స్తోత్రం అని కానీ, అలాగా మనసుకే మనసు అని కానీ, అలాగా వాక్కులకే వాక్ అని కానీ, ప్రాణాలకే ప్రాణం అని కానీ,
చక్షువులకే చక్షువులని కానీ ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాడయ్యా అంటే ఆత్మ యందు అనాత్మాధ్యాసని సృష్టించడం జరిగింది. ఇలా మీకు తెలిసిన వెంటనే ఆత్మ యందు రెండవది అధ్యాస రూప విషయమే కానీ వేరేది కాదని తెలిసిన వెంటనే అప్పుడు మనం ఆ యొక్క ఆత్మానాత్మల ఆ యొక్క అధ్యాసని వివేకం చేసుకొని వీరుడైన వాడు ఈ దేహేంద్రియ ధర్మానికి అంటని వాడై దేహేంద్రియ స్వభావానికి ఆయన అసంగమయ్యి అస్మాత్ లోకాత్ ప్రేత్యామృత అని ఈ యొక్క వివేక రూపమైన ఫలం మోక్షం అని కూడా చెప్పడం, జ్ఞాన ఫలం మోక్షం అని చెప్పడం. ఎందుకంటే జనులందరూ కూడా ఎక్కువగా చేసే పనులు ఏంటంటే జనుల యొక్క లక్షణం ఎలా ఉందంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా అమృతం కొరకు మృత్యు సాధనలు ఎన్నుకుంటారు. అమృతం కొరకు మృత్యు సాధనలు ఎన్నుకుంటారు. అమృతం కొరకు మృత్యు సాధనలు ఏమాత్రం పనికొస్తాయి, ఎక్కడికి తీసుకెళ్తాయి? కాబట్టి మృత్యు సాధనలు మృత్యువునే పొందిస్తాయి కానీ అమృతాన్ని పొందిస్తాయి. అమృతత్వ కామాయ అమృతత్వ సాధనం కావాలి కానీ అమృతత్వ కామాయ ముఖ్య సాధనం నాకు. కాబట్టి అమృతం కావాలి మనిషికి, ముఖ్య సాధనలో ఎన్నుకోవాలి. అది ఎక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తూ మృత్యుకే తీసుకెళ్తారు. కాబట్టి జనులంతా చేసే పనులు సాధన సాధ్య వ్యవహారం అంతా అది ముఖ్య సాధనలుగా ఉన్నాయి, పునర్జన్మ సాధనలుగా ఉన్నాయి, దేహాంతర ప్రాప్తి విషయంగా ఉంది. కాబట్టి దేహేంద్రియ సంఘాత విషయమైంది. తద్ విలక్షణతయా ఆత్మానం విజానీయాత, దానికి విలక్షణంగా ఆత్మతత్వాన్ని మనము తెలుసుకోవచ్చు. అప్పుడు అమృతత్వానికి అమృతత్వ సాధనలో ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగిస్తారు. అలాంటి శ్రవణమే చేయాలి, అలాంటి వివేకమే చేయాలి. ఆ రకమైనటువంటి మనకి ప్రమాణ విషయం కావాలి. ఏదైతే కలిగింది కాబట్టి ఇంతవరకు కూడా ఈ విషయాలంతా చెప్పి ఇక్కడ మొత్తం అన్ని శరీరేంద్రియ సంఘాత విషయంతో వచ్చేసింది. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు సర్వస్యవ కర్ణకలాపస్య యదర్థ ప్రయుక్త ప్రవృత్తి తద్బ్రహ్మ ఇది ప్రకరణార్థ వివక్షిత. కేనోపనిషత్తులు ఏం చెప్తారంటే స్వరూప విచారం చేయించే దానికే ప్రయత్నించారు. ఇక స్వరూప విషయం ఎప్పుడైతే తెలిసిందో వివేకం కలిగింది కాబట్టి అవివేకం తొలగింది అనే విషయం చెప్పకనే అధ్యాస నివృత్తి కల్పిస్తుంది. ధ్యాస చెప్పకుండానే స్వరూప వివేక జ్ఞానం కలిగించేటప్పటికి అధ్యాస ప్రవృత్తి ఇంద్రియ కలాప ప్రవృత్తి తెలుసు. ఎక్కువ ఈ ప్రవృత్తికి కారణభూతమైనది బ్రహ్మమే అని తెలుసుకో. బ్రహ్మం ఏందే అధ్యాస ఉంది, బ్రహ్మమే అధిష్టానంగా ఉంది అని తెలిసిన వెంటనే ఈ ప్రకరణార్థం పరిసమాప్తం అని ఉద్దేశం చేత ఈ యొక్క కేనోపనిషత్తు 2వ మంత్రంలోనే ఈ జవాబు అనేటువంటిది వచ్చేది. కాబట్టి ఈ 2 మంత్రాలే కేనోపనిషత్తు. మొదటి మంత్రమేమో శివుడిది, 2వ మంత్రమేమో గురువుది. ఇలాగా కేనోపనిషత్తు సారాంశము 2 మంత్రాల్లోకే. ఇక మిగిలినవన్నీ దీని యొక్క వివరణే, అది తెలుసుకోవచ్చు. ఈ 2 మంత్రాలు పక్కాగా
అర్థం వచ్చేస్తే అప్పుడు మీరు అందువల్ల ఎప్పుడైనా సరే జవాబు అధికంగా ఉంటుంది, ప్రశ్న అల్పంగా ఉంటుంది. జవాబు అధికంగా, ప్రశ్న అల్పంగా. అందువల్ల ఎప్పుడైనా సరే నేను అడిగింది తింటే కదా, మీరు ఇంతే సమానం చెప్పండి అంటే కూడా నువ్వు అడిగింది తింటే నేను ఎంత చేస్తా. అర్థమైందా? ఒక అక్షరం అడిగినా సరే 100 అక్షరాలతో సమాధానం ఉంటుంది. ఒక మాట అడిగినా సరే 100 మాటలు వస్తాయి. వివేకానికి ఎందుకయ్యా అంటే ఆ మాట 100 మాటల్లో నుంచి ఒక్క మాట వచ్చింది కాబట్టి 100 మాటల సముదాయ వాక్యమే ఒక మాట తప్పు, ఒక మాట తప్పు. అవి శిష్యుడు అడిగాడు, ఏదేశితం బలకి ప్రేషితం అని. అది 100 మాటల యొక్క సముదాయమే ఆ ప్రశ్న. కాబట్టి 100 మాటల యొక్క సమాధానం చెప్పాలి. 100 మాటల సమాధానం చెప్పాలి. కాబట్టి ఎప్పుడైనా సరే సమాధానం విస్తారమయ్యే ఉండాలి, సంశయాలు పెరిగేదానికోసం. ప్రశ్న ఏమో అల్పంగానే ఉంది. కాబట్టి తద్బ్రహ్మ ఇది ప్రకరణార్థ వివక్షిత అని చెప్పేసిన తర్వాత శిక్షమైనటువంటిది ఆత్మీయం తెలుసుకోవాలి. అలాగా అన్ని మనసుకే మనసు అని, ప్రాణానికే ప్రాణం అన్నా, బుద్ధికే బుద్ధి అన్నా, అహంకారానికే సాక్షి అన్నా ఆత్మీయం తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా అధిష్టానాన్ని, సర్వ సాక్షిత్వాన్ని, సర్వ ప్రకాశకత్వాన్ని, సర్వ వ్యాపకత్వాన్ని, సర్వ సాక్షిని, సర్వానుభవాన్ని భార్యాభ్యంతరముల అజమైన స్వరూపాన్ని ఆత్మే అని, బ్రహ్మమే అని తెలుసుకోవాలి. అందువల్ల వ్యాపకమైన అర్థము, మూలమైన అర్థము, స్వరూపమైన అర్థము, అద్వితీయమైన అర్థము చెప్తే ఇక సంశయించేంత అవకాశం ఉందనే లేదు. సదేవత్వం మీద మగ్న ఆత్మీయత చెప్తే ఇక సంస్థ లేదు. అది చెప్పకపోతే మాత్రం రెండవది జగత్తుకు ముందు రెండవది లేదు, జగత్తుకు ముందు ఉన్నదే ఒకటి, రెండవదే లేదు అని చెప్తే ఇక రెండవది లేని విషయాన్ని రెండవ దాంతో తెలుసుకునే పని లేదే. అది సిద్ధం. కాబట్టి ఈ ప్రకారంగా చెప్పి మరి జ్ఞానానికి ఆటంకంగా ఏది ఉన్నది అనేది చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈక్షణాత్రయమే ఆటంకం. ఈ ఈక్షణాత్రయం వల్ల ఏమవుతుందంటే వివేక జ్ఞానానికి ఉపయోగం లేకపోతే. కాబట్టి ఎప్పుడైనా ఈశ్వరాత్రయ త్యాగమే కావాలి. ఈశ్వరాత్రయ త్యాగం అన్నా, శరీరేంద్రియ సంఘాత అభిమానం అన్నా, విషయాభిమానం అన్నా, ఈ వ్యవహార ప్రవృత్తి అన్నా, ఇవన్నీ కలిపి ఒకటేనమ్మా. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఇక్కడ ఈశ్వరాత్రయ త్యాగం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈశ్వరాత్రయ త్యాగం అనగానే ఆత్మానాత్మ వివేకం చేసుకో, అప్పుడు మీకు ఈశ్వరాత్రయ త్యాగం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆత్మానాత్మల వివేక జ్ఞానం కలిగించుకోకుండా ఉండేది కారణం ఏంటంటే ఈశ్వరాత్రయం ఉండబట్ట. ఈశ్వరాత్రయం ఎంతసేపటికి ఏం చేస్తుందంటే పొలానికి గట్టేసుకున్నట్టుగానే, ఇంటి చుట్టూ గోడ కట్టుకున్నట్టుగానే మనం ఉండేటువంటి బంధాలతో మనము కట్టుబడి ఉంటాం. వివేకం చేసి దేహానికి కట్టుబడినా, ఇంద్రియ సంఘాతానికి కట్టుబడినా, విషయాభిలాష ఉన్నా, సాధన సాధ్యం లేని బాగా ప్రవృత్తి కలిగి ఉన్నా జరా అవన్నీ ఈశ్వరాత్రయ లక్షణాలు. యోగక్షేమాలు
కృష్ణాత్రేయుడు. అది బెర్లిన్ గోడలాగా యోగక్షేమాలు. యోగక్షేమాలు నేను చూస్తాను లేవయ్యా, నువ్వు వివేక జ్ఞానం కొరకు ప్రయత్నం చెయ్యాలి. నిరంతరం యోగక్షేమాల గురించి చెప్పలేదు. అందువల్ల పుట్టినవాడు ఎప్పుడైనా సరే జరా అర్థించకుండా ఉండడం అనేది ఎక్కడ మనం చూడలే. అర్థించుకో అంటే ఇలా అర్థించుకోవడం అనేటువంటి దాంట్లోనే ఈ కోరికే ఆ ప్రమాదం. సరే, అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే అర్థింపు ఉంది కాబట్టి స్వాభావికంగా మనిషికి పురుషార్థాలను పెట్టారు. ఏముందని అర్థింపు. కాబట్టి ఎప్పుడైనా దూకేవాడికి ఇప్పుడు దూకుతుంటాడు కదా, జంపు చేస్తుంటాడు కదా, వాడికి ఏం చేశారు, మోక్షంలో దూకుని మోక్షమయ్యే అనే గుర్తు తీసుకుంటారు. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ నేను దూకను, ఇక్కడే దూకుతాను అంటారు. కాబట్టి దూకడం అలవాటు కదా, మోక్ష విషయంలో కూడా ఒక గొయ్యి తీసి అక్కడ గురువు శాస్త్రము పెట్టి ఇక్కడ కూడా కాస్త జంపు చేయొచ్చు కదా అంటే అక్కడ మాత్రం చేయను, అన్ని చోట్ల జంపు చేయాలి. అందుకని శాస్త్రాన్నే బ్లఫ్ కొట్టించారు, అది బ్లఫ్ మాస్టర్. అందువల్ల శాస్త్రం ఏం పని చేయింది. ఎందువల్ల అంటే శాస్త్రం ఎన్నో ప్రయత్నాలు చేసింది, చేసి మీతో చాలా కష్టంగా ఉంది. అందువల్ల మానవుడు వాడి ప్రవృత్తి అనుసరించే అది కూడా పురుషార్థాలు 4 అని వీడికి ఉండేదే పురుషార్థమే ఉండేది. అది మోక్షం తప్ప మనిషికుండేది పురుషార్థం అది తీసుకోకుండా ఉండడం. మోక్షం తప్ప అని నేర్పిస్తాను. చూసారా, అది కూడా శాస్త్రం ఆ టెక్నిక్ కూడా పెట్టి చూస్తుంది. ఆ వైపు జరగదు, ఇంకా ఏ వైపు అయినా చూస్తాం. అది బాగా గుర్తుకుంటాం. అందుకనే జనాలు ఎక్కడ పోయినా సరే ఒకే అయిపోతారు. పడిగాపులు కాస్తారు, దర్శనాలు ఆత్మజ్ఞానం కోసం పడిగాపులు ఇళ్ళు గోపురాలు అన్ని వెళ్తాం, వెళ్ళి బాగా నిలబడతాం, చాలా టైం తీసుకుంటాం. సరే, జ్ఞానం కొరకు మాత్రం ప్రయత్నం చేయాలి. అట్లానే అన్నమాట. కాబట్టి ఈశ్వరాశ్రయ జ్ఞానమే అమృతత్వ ప్రాప్తి. అమృతత్వ జ్ఞానం కావాలంటే ఈ యొక్క మృత సాధన ముఖ్య సాధన పనిచేయాలి. అప్పుడు ఈశ్వరాశ్రయం ముఖ్య సాధనలా కావాలా? ముఖ్య సాధనలే. అది జ్ఞానం, అది మరణ మృదంగం అన్నట్టుగా మరణ గంటి. ఏది ఈశ్వరాశ్రయం మరణ గంటి. మనం ఏదో రకంగా హెచ్చరిక చేస్తూనే ఉంటాం. అభిమానం ఉన్న చోట భయం, ఆందోళన, చాలా భయం. ఎక్కడ అది ఏమైపోతుంది, నేను పెట్టుకున్నవన్నీ. అందువల్ల ఈశ్వరాశ్రయ విషయం ఎందు ఉండే ఆసక్తి అమృతత్వానికి రానే రాదు. కాబట్టి అమృతత్వానికి అడ్డుగా ఉంది అని చెప్పి వాళ్ళు ఈశ్వరాశ్రయ త్యాగము కంపల్సరీ కావాలి అని. పృష్టస్య జ్ఞాతమిష్టత్వాద స్తోత్రాదే స్తోత్రాది లక్షణం యథా ఉక్తం బ్రహ్మ జ్ఞాత్వా ఇది అధ్యాహ్రియతే అమృతాః భవంతి ఫలపుతే జ్ఞానాద్యమృతత్వం ప్రాప్యతే. అండర్లైన్ చేసుకోవాలి. జ్ఞాత్వాదిముచ్యైతి
సామర్థ్యాత్ స్తోత్రాది కరణకలాపముచిత్వా స్తోత్రాదౌ హి ఆత్మభావం కృత్వా తదుపాధిః తదాత్మనా జాయతే మ్రియతే సంసరతి చ. కాబట్టి ప్రస్తు పృష్టస్య అర్థస్య జ్ఞాతమిష్టత్వాత్ స్తోత్రాదేః స్తోత్రాది లక్షణం యథావక్తం బ్రహ్మ జ్ఞాత్వా ఇది అధ్యాయం. ఈ ప్రశ్న అడిగేవాడు ఆ ప్రశ్నకి సమాధానాన్ని తెలుసుకోవాలంటున్నాడు. ప్రశ్నకి సమాధానం రాబట్టుకోవాలి. కాబట్టి అది తెలుసుకోవాలి. ఈ సమాధానం ద్వారానే నాకు జ్ఞానం కలుగుతుంది. ఈ సమాధానమే నా యొక్క చిత్తాన్ని సమాధానపడుతుంది. చిత్తంలో ఉండేటువంటి సంశయాలన్నీ నివారణ అవుతుంది అనేది బాగా ఉంది. కాబట్టి ఇక్కడ స్తోత్రాదేహ స్తోత్రాది లక్షణం, ఈ స్తోత్రాదులకే స్తోత్రమైనటువంటి ఏమిటి చెప్పేస్తున్నారు మీరు. స్తోత్రాది అనేదేమో బాగానే ఉంది. స్తోత్రాదులకే స్తోత్రాది అన్నప్పుడు మరలా మీరు ఏం చేస్తున్నారంటే దాని మీద కవర్ ఏం చేస్తున్నారు. స్తోత్రాది అనేది బాగుంది, స్తోత్రాదులకే స్తోత్రాది అనేది మళ్ళీ కవర్ అనిపించేది. స్తోత్రాది అనేది బాగుంది, స్తోత్రేంద్రియాలు ఉన్నాయి మాకు అనేది. దానికి ఆధారం ఎవరు, దానికి మూలం ఏమిటి, దానికి కారణం ఏమిటి, దాని వ్యవహారానికి ఎవరు అంటే చిన్న స్తోత్రాదులు అని చెప్పేయడం బట్టి దానికి కావలసి దానికి మనం తెరచి స్పష్టం చేయించడం. అది మేము స్తోత్రాదులు అంటాము, నువ్వు ఆత్మ అని తెలుస్తావు. నేను చెప్పేదేమో స్తోత్రాదులు అంటావు, నువ్వు తెలుసుకునేటప్పుడేమో ఆత్మ అని తెలుసు, బ్రహ్మము అని తెలుసు, సాక్షి అని తెలుసు. నోటి మాట ఏమో ఇలాగే ఉంటుంది, నీ అర్థం మాత్రం బ్రహ్మము అని రావాలి. ఎందుకయ్యా అంటే అది ఒక రకమైన టెక్నికల్. మళ్ళా నేను పోయి స్తోత్రాదులకు మూలం బ్రహ్మమే అని చెప్పాను అనుకోండి, మళ్ళా ఇది యథవంశంలో. అందువల్ల నా మాట ఏమో అబద్ధంగా ఉండాలి, అర్థమేమో సత్యంగా ఉండాలి. నా పలుకులేమో అబద్ధంగా అనిపించాలి, అర్థమేమో అనుభవంగా రావాలి, యథార్థంగా ఉండాలి. ఇది గురుకులంలో ఉండే టెక్నిక్. బయటికి చెప్పకూడదు ఎంతమంది ఉన్నారో ఎలా ఉన్నారు. అందువల్ల బయటికి నీకు ఒకే మాదిరిగా వినిపిస్తూ ఉన్న అర్థం మాత్రం వ్యత్యాసంగా ఉంది. కాబట్టి వాడు అనుకో అంటాడు తెలుసుకుంది నాకని, నువ్వు అను తెలుసుకుంది నాకని, ఆత్మ కాదని చెప్పు. వాడు ఆత్మ అనుకుంటారు. కాబట్టి ఇద్దరు తెలుసుకుని అనాలి, ఆత్మ మాత్రం కాదు తెలుసుకుంది. ఒకటి తెలిసింది, ఒకటేమో నేనే అని నీకు అర్థం అవ్వాలి. వాడికేమో రెండు తెలుసుకోవాలి, అనాత్మ తెలుసుకోవాలి, ఆత్మ తెలుసుకోవాలి. స్తోత్రానికే స్తోత్రము, స్తోత్రం అర్థమైనట్టుగా స్తోత్రానికి స్తోత్రం అదే అర్థమైపోవాలి. నీకేమో స్తోత్రం అర్థమైపోయింది, స్తోత్రం అని తెలిసిపోయింది, స్తోత్రానికే స్తోత్రమైనదేమో నువ్వే అయింది, అది నీకు అర్థం. అందుకనే నా మాట ఇలా ఉంటుంది, నువ్వేమో దాన్ని ఆ విధంగా అధ్యాహారం చేస్తావు, అధ్యాహ్రియతే అలా స్పష్టం చేస్తావు. ఇలాగా స్తోత్రాదులకే స్తోత్రము బ్రహ్మ అని నువ్వు అవగతం చేస్తావు. సరే, స్తోత్రాదులకే స్తోత్రం ఎవరు? బ్రహ్మ అహమస్మి, ఆత్మ ఇవ అని అర్థం చేస్తావు. కానీ నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో స్తోత్రాదులకే స్తోత్రము, ప్రాణాలకే ప్రాణము, ఆత్మైవ అని నీకు ఎప్పుడైతే అర్థమైపోతుందో అమృత భవంతి,
ఇది ఫలసంతేక్ష. అంతేగాని ఇక్కడ వేరే విషయంగా మాత్రం తెలుసుకోవడం. అది టిప్పణీకారుడు కూడా ఇక్కడ ఏమంటున్నారంటే నా కేవలం శ్రోతు జ్ఞేయత్వేన ఇష్టత్వాత, ఆ శ్రోతు జ్ఞేయ రూపంగా ఇష్టపడ్డాడు అని కాదు, జ్ఞాన రూపంగా ఆత్మరూపంగా బ్రహ్మరూపంగా తానే అని. అంతేగాని శ్రోతు వినేవాడు తెలుసుకునేవాడు ఏ రూపంగా విషయం చేసుకోవాలి అని ఇష్టపడటం కాదు. ఇక్కడ జ్ఞానమే బ్రహ్మమే అని పెట్టుకోవాలన్నాడు అసలు. ఎందుకని కింటు జ్ఞానాదేవ ముక్తి స్మృతి దేహ ప్రసిద్ధాంత. జ్ఞానం వల్లనే మోక్షం గాని వేరే విషయంగానే అన్యతా శిక్షు ధీరా ప్రేత్యా అమృతా భవంతి వాక్యానికి భేద ప్రసంగం. లేకపోతే చక్షుడితో చక్షు ఆజ్ఞానం కలిగించుకున్న వాడు ధీరుడు అని చెప్పవలసిన పని మీద చక్షువుతో చక్షు అంటే ఇంకో చక్షు ఉన్నది అంటే ధీరుడు ఎలా అవుతాడు? అమృతత్వం ఎలా కలుగుతుంది వాడికి? మన దేహేంద్రియాన్నే ఆశ్రయించినట్టుగా. దేన్ని ఆశ్రయించినట్టుగా అయిపోతే దేహేంద్రియాన్ని ఆశ్రయించాలి. అందువల్ల అలా ఇంద్రియ దృష్టి కలిగి ఉండడం, దేహ దృష్టి కలిగి ఉండడం, వాడు ఆత్మవేత్త ఎలా అవుతాడు? మళ్ళా దేహేంద్రియ దృష్టి కలిగి ఉంటాడు. కానీ అది బాగా గుర్తు. కాబట్టి స్తోత్రానికే స్తోత్రం అన్నప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం కదా, వేదాంత స్వరూపం తెలియాలి. ఆ జ్ఞానం కలిగించుకోవాలి అక్కడంతే. స్తోత్రానికి స్తోత్రము అదేదో శరీరేంద్రియ లక్షణం కాదు, సర్వవ్యాపకమైన చిత్తరూపమైనటువంటి లక్షణమే అని అర్థం. అప్పుడే అమృతత్వ ఫలం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి జ్ఞానాది అమృతత్వం ప్రాప్యతే అని చెప్పాము. జ్ఞానం వల్లే అమృతత్వం కలుగుతుంది. ఇది జ్ఞాత్వాది ముఖ్య అని చెప్పి ఈ ప్రకారంగా తెలుసుకున్న వెంటనే అతి ముఖ్య సర్వేంద్రియ కలాప వ్యవహారాన్ని వదిలి, సర్వేంద్రియ కలాప వ్యవహారాన్ని వదిలి వాడు దేహేంద్రియ సంఘాత వివర్జితుడయ్యి ఇతర అసంగ స్వరూపమైనటువంటి ఆత్మజ్ఞానంతో, సర్వసాక్షి అయిన ఆత్మజ్ఞానంతో, మూడు అవసరకే స్వరూపమైనటువంటి సాక్షి స్వరూపమైన ఆత్మజ్ఞానంతో, హరిహర బ్రహ్మావులకే అధిష్టానమైనటువంటి అజర స్వరూపమైన బ్రహ్మజ్ఞానంతో ఉంటారు. ఇది అమృతత్వ ప్రాప్తి. కాబట్టి ఆ సామర్థ్యం ఉంది. కాబట్టి స్తోత్రాధికరణ కలాపము ఉచిత్వా తదభిమానం ఉచిత్వా అన్నమాట. స్తోత్రాధికరణ కలాప వ్యవహారం ఎందు అభిమానాన్ని పెట్టుకోవాలి. అభిమానాన్ని పెట్టుకోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మనం ఎప్పుడైనా సరే శరీరానికి ఏదైనా వచ్చింది అనుకోండి, ఏం పంపలు మునిగిపోయింది ఏమి లేదులే, శరీరానికి ఏమన్నా వస్తే అర్థమైందా? చాలా మంది బాధపడిపోతారు. శరీరానికి ఏమన్నా వస్తుంది, శరీరం నీకు బాగా ఉంది, నాకు పనులు ఏమన్నా చేసావా, ఇప్పుడే కూర్చుంటున్నావు కదా, ఇప్పుడు బాగా లేదంటే పడుకో, ఇంకా మంత్రం వేస్తాం. అట్లాగా ఉండాలి కానీ శరీరం బాగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చొని లేకుండా పని చేయిస్తున్నారు ఇంట్లో అని చెప్పారు. ఎప్పుడు అప్పుడు ఏ సార్లు ఎదిగింది కదా, పిల్లలు కూర్చేయండి మంచమే ఎదిగినప్పుడు.
ప్రమోషన్ వచ్చిందా లేదా? ప్లస్ పాయింటా మైనసా? మైనస్ వచ్చింది. ప్లస్ పాయింట్ వచ్చింది కదా, పడుకో. ఏం పెట్టుకో, ఏం చెయ్యాలని శరీరం బాగా ఉంది, పని చేస్తావా? నువ్వు చేయలేకపోతావు, పడుకోవాలి హాయిగా. వేరే కష్టాలు ఉంటుంది కదా. ఆ యుక్తి ఏమైంది? నేను ఇట్లా అయిపోయాను ఎందుకు బాధపడాలి? ఇట్లా అవ్వాలనే కదా నీ కోరిక. కూర్చొని ఇక్కడ పని చేయిస్తున్నాను, ఇట్లా అయ్యావు కదా, ప్రమోషన్ వచ్చింది, కూర్చో హాయిగా. ప్రసాద్ ఉంది, అర్థమైందా? మరేంటి? కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ కలిగించినవన్నీ ప్రభుత్వం కలిగిస్తున్నాయి మనకి ఈజీగా. ఇంకేం కావాలి మనకి? కాబట్టి మనకు వచ్చేవన్నీ వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి, అన్ని బాగానే సకాలంలో వస్తున్నాయి, కూర్చొని పెడుతున్నాయి. శరీరం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది ప్రకృతి కూడా. మనకి ఇష్టమే కదా, ఏంటి శరీరం లేకుండా చేయడం ప్రకృతికి ఇష్టమే కదా, మనకి ఇష్టమే కదా. శరీరం ఉండేటట్టుగా చేస్తే ప్రకృతి మన మీద కోపం చూసుకుంటాం, అట్లా కదా. అలా వేరు చేసుకుని చూస్తే ఎంత బాగుంటుంది. అయిపోయింది పని, బాగానే ఉండే. సర్వేంద్రియ కార్యకలాపాలన్నీ కూడా రద్దు అవడం మంచిదే కదా. కాబట్టి ఈ ప్రకారంగా శ్లోకాధికరణ కలాపం పెరిగించుకొని ఇతర దాని మీద ఉండే అభిమానము, శ్రోత్రేంద్రియ కలాపాలన్నీ విడిపోవడం అనేది ప్రకృతి నైజం, కానీ మనసు నైజం కాదు కదా. ఎక్కడేం చెప్తున్నారు, దేనికి చెప్తున్నారు? మనసుకేం చెప్తున్నారు. దాని మీద ఉండే అభిమానం. ఈ జన్మంతా కూడా నేను జయించలేకుండా పోయాను, అరిగించుకోలేకుండా పోయాను, తింటూ ఉంటే అరిగిపోతుంటే కొంచెం మిషన్ అవుతావు. ఎందుకు వచ్చిపోవాలా? అరగకుండా ఉంటేనే మిషన్ అయిపోతావు. ఇట్లా ఎక్కువ లోడు చిన్న పిల్లలాగా అయిపోతావు. అందువల్ల ఈ దేవుడికి వచ్చిందయ్యా అంటే వ్యవహారం కోసమే కదా. తినడం, అరిగించుకోవడం, చేయడం, పని పాట, అవన్నీ దేహానికి సంబంధించినవైనా ఆత్మకి ఏమన్నా సంబంధం? మరి దేహం కోసం దేహమా? అంతేనా? ఆత్మ కోసం ఏమిటి? అట్లాంటి వ్యవహారం ఏం లేదు ప్రపంచం ఎట్టి చూసినాను. ఆత్మ కోసం ఉంటే ఇంత వ్యవహారం లేదు. అవన్నీ పక్కకు పెడితేనే వ్యవహారం. అవన్నీ కూడబెట్టుకొని ఉంటే వ్యవహారం లేదే. కాబట్టి ఈ ప్రకారంగా దాని అభిమానాన్ని వదిలిపెట్టుకొని ఇలాగా స్తోత్రాలు ఈ ఆత్మభావం కృత్వ, స్తోత్రాదులు ఎందు ఆత్మభావం కృత్వ తదుపాదిస్తాను. తదాత్మ జాయితే మ్రియతే సంసర్శిత. అలా వదిలిపెట్టుకోలేదనుకోండి, మీరు స్తోత్రాదులు ఎందు ఆత్మభావం పెట్టుకొని ఉండవలసి వస్తుంది. స్తోత్రాదులు ఎందైతే ఎప్పుడైతే మనం ఆత్మభావం కలిగి ఉన్నామో అప్పుడు ఆ యొక్క స్తోత్రాది ఆత్మభావంతో ఉపాధి దృష్టి కలిగి, దేహేంద్రియాదుల అభిమానం కలిగి, జీవత్వ బుద్ధి కూడా కలిగి, బాగా మనము ప్రాణాభిమానం కలిగి, మనోభిమానం కలిగి చావడం పుట్టడం అనేటువంటి చేయవలసి వస్తుంది. స్తోత్రాది కరణకలాప పరిత్యాగస్తు. స్తోత్రాది కర్మకలాపాల పరిత్యాగం ఎందుకు చేయవలసి వచ్చింది అని చెప్పని ఇక్కడ ఏమంటున్నాడంటే, తదాత్మాభిమాన త్యాగాదేవా. దాని మీద ఉండేటువంటి ఆత్మాభిమానం ఉంది కదా, ఇదే ఆత్మ, ఇదే సత్యము, ఇదే నిత్యము అనేటువంటిది దేహేంద్రియ సంఘాత ధర్మమే నిత్యమైనది, సత్యమైనది అనుకోవడము. అదే అందువల్ల ఎప్పుడైనా సరే ఇళ్లలో ఏదైనా పాత పడిందంటే చాలు మార్చేదానికి ప్రయత్నం చేస్తుంటాం, పాడైపోయేదానికి ప్రయత్నం చేస్తుంటాం. అందువల్ల ఎప్పుడైనా సరే మన ఇళ్లలో ఎప్పుడెప్పుడు ఈ బట్టలు తీసేసి ఇచ్చేద్దాం, పని పిల్లలకి ఇచ్చేద్దాం, పన్నెండుకి ఇచ్చేద్దాం, పాత బట్టలు అన్ని ఇచ్చేస్తుంటాం కూడా. అలా
ఒక మనిషి ప్రత్యేకంగా చాలా కాలం నుంచి వెయిటింగ్ నేను వస్తున్నాను, నీ ఒంటి మీద బట్టలు ఇస్తున్నావు కానీ నీ ఒళ్ళు ఎప్పుడు నాకు ఇస్తావు అని అడిగింది. అది కూడా ఇద్దా దాన్ని ఏమో మనం అది ఎంత రిపేర్ వచ్చినా సరే మందే, దానికి తగిలిచ్చేవి మాత్రం ఫర్నిచర్ వదిలిపెట్టేస్తాం. అలా పడుకుంటే కదా ఇది కూడా. అట్లా ఎందుకు తెలుస్తాము ఇది సత్యము అది అసత్యమా? ఒంటి మీద బట్టలు మాత్రం అసత్యం, ఒళ్ళు మాత్రం సత్యమా? అది బాగు శాస్త్రంలో కూడా తెలుసు ఇవన్నీ మార్చేసేవని, మళ్ళా వాళ్ళు ఆ దేహాలు మనంతా మార్చేసుకుంటారు. వారికి అంతే తెలుసు. కాబట్టి ఎదురుగా చూసే వస్తువు మాత్రం అసత్యం అనుకుంటాడేమో, చూసేవాడు మాత్రం సత్యం అనుకుంటాడు. చూసేవాడు కూడా సత్యం, చూడబడేది ఎలాగా అసత్యమో చూసేవాడు ఉన్నాడే అహంకారి అహంప్రత్యుడు వాడు కూడా సత్యం. చూసేవాడినే చూసేవాడు ఒకడు ఉంటాడు, అదొక్కటే సత్యం. చూసేవాడుగా ఎవడున్నాడో వాడినే చూసేవాడు ఇంకొకడు ఉంటాడు కదా, అక్కడికి వస్తే అసత్యం. చూసేవాడుగా మనం మిగిలిపోతే అది అహంప్రత్యం కావచ్చు. కాబట్టి అహంప్రత్యం అభిమానం కలిగి మనం ఉంటాం కాబట్టి ఆ అహంప్రత్యం దేహేంద్రి సంఘాతమై ఉంది కాబట్టి ఆ విచారికి అది అన్ని వస్తువులు మార్చుకున్నట్టుగానే అహంప్రత్యాన్ని కూడా మార్చాలి. కాబట్టి అహంప్రత్య లక్షణమైనటువంటి దేహేంద్రియ అభిమానం కూడా మార్చాలి. అందువల్ల ఎక్కువ శృతి దేహేంద్రియ అభిమానాన్ని తోసేయమంటుందా, దేహేంద్రియాలు తోసేయమంటుందా? అభిమానం తోసే ఆచరిస్తాను. దేహేంద్రియాలు తోసేది ఏంటి? అదే దేహేంద్రియ అభిమానాన్ని తోసే అది జీవించండిగానే నీకు ఆ రిజల్ట్ కనిపిస్తాను. దేహేంద్రియ అభిమానం తోసినట్టుగా, దేహేంద్రియ అభిమానాన్ని నెగెట్ చేసినట్టుగా నీకు తెలియాలి. ఏ ప్రకారంగా అయితే ఒక కంపెనీలో పనిచేసేవాడు వాడు నా కంపెనీ అనుకున్నా సరే వాడికి వచ్చే జీతం కోసమే ఉంటాడు. అలా మన శరీరాన్ని వాడుకునే సంతానంలో కూడా అట్లా బుద్ధి కలిగి నాది అనుకునేటప్పుడు కూడా ఇదంతా కూడా వదిలివేసేటువంటి విషయమే కానీ ఇదంతా పట్టుకొని ఉండవలసిన విషయం కానీ కాదు అన్నట్టుగా పెట్టుకోవాలి. కాబట్టి ఆ ప్రకారంగా దేహేంద్రియ అభిమానాన్ని వదిలి జీవించాలి. అది అసలైన జీవితం. దేహేంద్రియాలతో ఉండి జీవించటం అనేది గొప్ప విషయం కాదు. దేహేంద్రియ అభిమానాన్ని పక్కకు నెట్టివేసి దాన్ని పక్కకి అనాత్మ విషయంలోకి నెట్టివేసి మనం జీవిస్తాం. దేహేంద్రియాలు నెట్టి కాదు, దేహేంద్రియ అభిమానం, ఆదితీతి అభిమానం, ఆత్మభావం వదిలి జీవించాలి. అది బాగుంటుంది. అందువల్ల అహం సాక్షి జ్ఞానేన జీవించాలి. అత ఈ ప్రకారంగా అభిమానం ఉండబట్టే మళ్ళా తావు పుట్టుకులకి సంసార ప్రవృత్తికి మళ్ళా మూలమవుతుంది. దానికి అది భేదమైపోయింది. అత శ్రోత్రాదేహే శ్రోత్రాది లక్షణం బ్రహ్మ ఆత్మ ఇది విదిత్వా అతిముచ్య శ్రోత్రాది ఆత్మభావం పరిత్యజ్య ఏ శ్రోత్రాది ఆత్మభావం పరిత్యజ్యంతి తే ధీరాః ధీమంతః నహి విశిష్ట ధీమత్వం అంతరేణ శ్రోత్రాది ఆత్మభావం ఆత్మభావ శక్య పరిత్యక్తం. ఇక్కడ విశిష్టమైన ధీమత్వాన్ని గురించి చెప్తారు. జగత్తులో ఒకరిని బోల్తా గుర్తించేవాడు ఇంకొకటి ఉంటూనే ఉంటారు. చూసారా, టోపీలు పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, టోపీలు మార్చరు.
బాల్తాలు కొట్టించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. కానీ వీళ్ళందరూ కూడా బాల్తా పడేవాళ్లే ఉంటారు. వీళ్ళంతా పడేవాళ్ళే, బాల్లు పడేవాళ్ళే బాల్తా పడే ఇంకా బాల్తా పడిపో. ఎక్కువ శాతం మనం చూస్తాం. జగత్తులో పెద్ద హీరోలు అనుకుంటారు, పెద్ద బుద్ధిమంతులు అనుకుంటారు, పెద్ద మేధావులు అనుకుంటారు. టోటల్ గా వీళ్ళు గుర్తించిన దేవుడు కూడా పెద్ద బాల్తా పడేవాడే. అదే బ్రహ్మాదుడు కూడా బాల్తా పడేవాడు. మృత్యువు కూడా బాల్తా పడేవాడే. మృత్యు కూడా బాల్తా పడేవాడే. వాడు కూడా బాల్లు పట్టుకోతాడు. కాబట్టి అందుకనే విశిష్టమైనది ఆత్మజ్ఞాన బుద్ధి. అది వెలిగించుకో. నువ్వు బాల్తా పడు, ఇతరుని బాల్తా పడు. అర్థమైందా? వాడిని పడుకోవచ్చు, నువ్వు పడేవాడిని గొప్పవాడి కాదు. నువ్వు పడకుండా ఉండాలి, ఇతరుని పడలేకుండా ఉండాలి. అది గొప్ప బుద్ధి ఆత్మ. నువ్వు పడకూడదు, ఇతరులు కూడా పడనీయకుండా చేసుకో. ఈ దరిదాపులు ఎవరు నీకు చేస్తారో వాళ్ళని కూడా పడనీయకుండా చేసుకో. ఈ సంసారం అనేటువంటి గోత్రం ఎవరిని పడనీయకు, నువ్వు పడతావు. అది జగత్తులో ఉండేవాళ్ళు అది వస్తుంటాడు, పడిపోతాడు. పడిపోసేవాడు పడిపోతాడు, ఎప్పటికైనా సరే పడిపోయేవాడు పడిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే వీళ్ళని పెద్ద బుద్ధిమంతులు అంటారు. ఆవిడ బుద్ధిమంతుడు ఎవరా అంటే వాడు పడకూడదు, ఇతరులు మానేయకుండా చెయ్యాలి. అలాంటి జ్ఞానం పెట్టుకున్నాం. కాబట్టి స్తోత్రాది లక్షణమైన బ్రహ్మము ఆత్మే. స్తోత్రాదులకి సాక్షి స్వరూపమైన, సత్తా స్వరూపమైన, ప్రకాశ స్వరూపమైన, సర్వేంద్రియాలకే సాక్షిగా ఉండేటువంటి ఈ ఆత్మే బ్రహ్మం అంటే విదిత్వా ఇలా తెలుసుకొని అతిముఖ్య. నువ్వు అతిముఖ్యుడు అనగానే చాలా దేశ వస్తువులతో కూడుకున్నటువంటి హరిహర బ్రహ్మాండ లోకాలన్నీ కూడా అవన్నిటినీ దానికి విలక్షణంగా ఉన్నానంటే అవి సర్వ దేహేంద్రియాలకి, ఈ బ్రహ్మముందుకని వీలిక పర్యంతమైనటువంటి జగత్తుకి నువ్వు విలక్షణమైన స్వరూపం అందరు. అందువల్ల దీన్ని అతి ముఖ్యం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైనటువంటి జగత్తుకే నువ్వు విలక్షణమైన స్వరూపం. సరసాక్షి అందరు అసంగమందరు ఇలాగా అతి ముఖ్యం. చూసారా? కాబట్టి మామూలు ముక్తిగా ఇది అన్నిటికీ అసంగమైన. కాబట్టి స్తోత్రాది ఆత్మభావం పరిస్థితి ఈ యొక్క ఈ ముక్తి అతి ముఖ్య అనేటువంటి ముక్తి స్తోత్రాది ఎందు ఆత్మభావాన్ని ఎదురుగానే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికమైనటువంటి సర్వసంగ పరిత్యాగ లక్షణం కలుగుతుంది. ఏ స్తోత్రాది ఆత్మభావం పరిస్థితి ఎవడైతే స్తోత్రాదులు ఎందుండేటువంటి ఆత్మభావాన్ని వదిలిపెడతాడో ఆ మాట మంచి గట్టి మాటలు అన్నిటి పట్ల ఆ మనిషికి అదే ఉంది, అదే ఉంది, అదే ఉంది అంటాడు. తన విషయంలో కూడా అలాగే ఉన్నాడు. అదే తన విషయంలో కూడా అదే ఉందిలే అంటే చూసారా? అది పెద్ద విషయంగానే కాదు. అది తెలుసుకొని ఉండాలి. ఎవరైనా అంతే. ఇప్పుడు డాక్టర్లు కానీ ఎవరైనా సరే పడిపోతుంటే కాళ్ళింది వాళ్ళకి అంత కట్లు కట్టేవాళ్ళు నేను ఎప్పుడు పడతానో అని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎవరు అలాగా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళంతా ఆపరేషన్ చేసేవాడు డాక్టర్ కూడా నాకెప్పుడు వస్తుందో ఇతరు కూడా ఒక డాక్టర్ చూసి పెట్టుకోవాలి ముందుగానే. ఎవరు ఇంకొక కాల్ చేయాలి. అట్లాగా అందరూ ఇట్లాగే పెట్టుకోవాలన్నారు దృష్టి. నాకు కూడా ఒకటి కావాలి, ఒకటి కావాలి. అర్థమైందా? ఒకటి కావాలి అని పెట్టుకోవాలి.
అందుకని బాగా గుర్తుపెట్టుకోవాలి. పేషెంట్ చేసే వాళ్ళకైతే ₹1,00,000 ఖర్చు అయితే డాక్టర్ చేసే వాళ్ళకి 10 లక్షలు ఖర్చు అవ్వాలి. ఎందుకని ఆ డబ్బులన్నీ బాగుందా? ఆ దృష్టి కూడా పెట్టుకోవాలి. నాకే ఎక్కువ ఖర్చు అవుతుంది. అలా పెట్టుకోకపోతే మళ్ళా వాడి విషయంలో ఆత్మభావం పెట్టుకునే ఉన్నాడు. ఏ విషయంలో? వాడి దేహేంద్రియ విషయాల్లో ఆత్మభావం కలిగి ఉన్నాడు. అప్పుడు ధీమంతుడు కాదు. కాబట్టి సర్వేంద్రియాలు ఏ విధంగా సర్వ జగత్తంతా ఎలా దృశ్యమని తెలుస్తున్నామో అలాగా మన దేహేంద్రియాలు కూడా దృశ్యమే అయి ఉన్నది, దృక్స్వరూపం మాత్రం కాదు అని స్పష్టంగా మనం వాడే దేహేంద్రియాలు కూడా అంతే అని చెప్తున్నారు. అట్లా అది బాగుంది. కాబట్టి ఈ స్తోత్రాది ఆత్మభావం పరిత్యజంతి, ఎవడైతే స్తోత్రాదులు ఎందు మనకుండే స్తోత్రాదులు ఎందు కూడా ఆత్మభావాన్ని వదిలించుకొని ఉన్నాడో, ఇది ఆత్మభావం పెట్టుకోకూడదు, ఇది కూడా అనాత్మే. సర్వభూతములు వాటి యొక్క ఉపాధి అనాత్మే, నా యొక్క ఉపాధి కూడా అనాత్మే. వీటికి విలక్షణమైనటువంటిదే నా స్వరూపం. సర్వభూతములు కూడా అలాగే ఉన్నది. సర్వభూతములు ఎందుండేది ఇదే స్వరూపం. నా యొక్క శరీరేంద్రియాలకి నేను కూడా సాక్షి మాత్రంగానే ఉన్నాను, దేహేంద్రియ ధర్మాలతో కూడిన వాడిని కానే కాదు అని ఆ జ్ఞానం కలిగింది అంటే వీడే ధీరుడు, ధీమంతుడు, ఆత్మవేత్త, జ్ఞాని. అదే తన దేహేంద్రియాల పట్ల మాత్రం తాను అభిమానం పెట్టుకోనంటే సర్వేంద్రియ సర్వ దేహాలు ఎందు నీకేం జ్ఞానం ఉంటుంది? అందుకని విశిష్ట బుద్ధి కావాలి. విశిష్ట ధీమత్వం అంతరేనా? కాబట్టి అయ్యా విశిష్టమైనటువంటి ఈ యొక్క ధీమత్వం అనేటువంటిది ఆత్మబుద్ధి లేకపోయినట్లయితే స్తోత్రాది ఆత్మభావ పరిత్యక్తున్న శిక్ష నెహి పరిత్యక్తున్న. కాబట్టి ఆ రకమైనటువంటి ఆత్మానాత్మ వివేక బుద్ధి బాగా ఉండాలి. సర్వభూతాలే కాదు, ముందు మన శరీరాన్నే, మన శరీరేంద్రియ లక్షణాన్ని బాగా విచారించుకొని ఉండాలి. అందువల్ల ఏ తత్వవేత్త ఉన్నాడో, ఏ గురువు గారు ఉన్నారో ఆ గురువు గారి దేహమే నిత్యా విషయమై ఉన్నది, అసద్విషయమై ఉన్నది, సద్విషయం కాదు, ఆత్మబుద్ధి దానిలో పెట్టుకోవాల్సిన పని లేదు అని తనకే స్పష్టంగా ఉండాలి. అప్పుడు సర్వభూతములు ఎందుండేటువంటి సర్వభూతముల యొక్క శరీరాలు కూడా ఆ ప్రకారంగా పెట్టుకొని ఉండాలి. దీన్ని ఇతర విశిష్ట బుద్ధి అంటారు. కాబట్టి మన శరీరేంద్రియ విషయాల పట్లే మనం ఆత్మభావం పెట్టుకొని బాగా ఉండినట్లయితే విశిష్ట బుద్ధి అనేది లేదా. కాబట్టి ఆత్మానాత్మ వివేకం అంటే తన శరీరంతో సహా ఉండాలనుకోవాలి. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఎందుకు చెప్తారు అని బాగా విచారించారు. ఆయుష్ హోమం చేయిస్తున్నాను నేను అంటే మళ్ళీ ఆయుష్ హోమం ఎందుకయ్యా నీక? ఆయుష్ హోమం చేయిస్తున్నాను నేను, మళ్ళా ఇంకా రకరకాలు చేసే చేసుకునే కష్టపోతే చేసుకోకుండా మళ్ళీ ఆయుష్ హోమాలు, ఆరోగ్య హోమాలు ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఉన్నామంటే అంటే ఇంకా బాగా ఇప్పుడు జీవించింది దానికి కాలేదా? ఇంకా ఏముంది? అదే ఉంటుంది మామూలుగా. రోజు తినే కూరలో తినాలి, రోజు తినే అన్నము చపాతీలో తినాలి. ఇంకా స్పెషల్ గా ఏముంటుంది? చచ్చిపోతుంది. అదే ఆ రోజు కూడా ఇంకేముంటుంది? వేరే ఏమన్నా ఉంటుంది? వేరే నీళ్ళు ఏమన్నా దాతావా? ఆ నీళ్ళే దాతావు. సముద్రం నీళ్ళు దావు, చచ్చిపోతు రోజు ఇంకా బాగుంటుంది. కాబట్టి పచ్చి పూలు తెచ్చినా ఏ పూలు తెచ్చినా తినేది తింటాము. గొప్పగా ఏముండవు. ఇదివరకు తిన్నదే తింటాం, ఇదివరకు చూసినవే చూస్తాం. రసగంధాలనే ఉంటాయి. పచ్చి పూలు తర్వాత ఏమన్నా ఇంకేమన్నా ఆరో విషయం ఏమన్నా సరిపడుతుందా వచ్చి అవే ఉంటాయి. అలా లేదో అనుకుంటా. కాబట్టి ఆయుష్ హోమం చేసుకొని ఏం చేస్తాము?
అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మభావాన్ని ఎదురే జీవించుకోవాలి. రేత్య వ్యావృత్య ఆత్మాతలోకాతో అని చెప్పేసారు. అందుకనే చెప్తున్నారు విశిష్ట బుద్ధి ఎలా కలుగుతుంది అని చెప్తున్నారు. రేత్య వ్యావృత్య ఆత్మాతలోకాత పుత్రమిత్రకర్త బంధుషో మమ అహంభావసం వ్యవహార లక్షణాత్ సర్వైషిణా భూత్వా ఇత్యర్థః. ఇది కాబట్టి ఈ సర్వ ఏషణల నుండి విముక్తుడయ్యి అని చెప్పి. కాబట్టి ప్రేత్య వ్యావృత్య, ప్రేత్య అంటే వ్యావృత్య విడగొట్టుకొని విడదీసుకొని ఆత్మానాత్మ వివేకాన్ని కలిగి అస్మాత్ లోకాత్ ప్రేత్య అనగానే మన లోకము, మన శరీరము, మన ఇంద్రియాలు, మన విషయాలు, మనం పెట్టుకున్న సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా అస్మాత్ లోకాత. మనలో ఏ లోకం? ఇంటి పక్కనే ఒక హాస్పిటల్ ఉంటుంది, మీరు ఢిల్లీ. రోజు అక్కడ తిరుగుతుంటారు. ఎప్పుడు తీసుకో, నేను 10th క్లాసులో ఉన్నప్పటి నుంచి ఆ వీధిలో తిరుగుతుంటారు. ఇంకదా 10th క్లాసులో ఉన్నప్పటి నుంచి ఆ వీధిలో తిరుగుతుంటారు. మీకు పెళ్లి కూడా అయిపోయింది. పెళ్లి అయిపోయేటప్పటికి 1 సంవత్సరం తర్వాత మీ ఆవిడ ఏమైంది? ప్రెగ్నెంట్. సరే, అప్పుడు ఆ పక్కన హాస్పిటల్ ఏదో కాదు, జైలు కాదు. అప్పుడు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే మీకు తెలిసిందనమాట, ఆహా ఇది ఒక లోకంగా ఉంది. ఇప్పుడు 1 రోజులు అక్కడ వేసేస్తారు. అది చిన్నప్పటి నుంచి మీరు 10th క్లాసులో ఉన్నప్పటి నుంచి బయట చూడటమే కానీ తల్లి పిల్లల హాస్పిటల్ అని లోపలికి అడుగు పెట్టలేదు కదా. ఎప్పుడు చూశారు? హాస్పిటల్ దర్శనం ఎప్పుడు చేస్తున్నారు? ఆ లోకాన్ని ఎప్పుడు దర్శనం చేస్తున్నారంటే మీకు భార్య వచ్చి తర్వాత గర్భవతి అయ్యి అప్పుడు హాస్పిటల్లో చేసిన తర్వాత అక్కడ మీరు 1 రోజులు సిట్టింగ్, రోజు క్యారేజీలు మొత్తం తిరుగుతుంది. అప్పుడు బయట తిరుగుతుంటే మోసం అని తెలియలే. ఇదొక లోకం ఇక్కడ అవుతుంది, చాలా మంది వస్తారు జనం, ఎంతమంది జనం ఇప్పుడు దర్శించుకున్నారు. అక్కడ బయటకు దర్శించేవాడు కాదు, ఎవరు వస్తున్నారు పోయేవాళ్ళు పోతున్నారు. ఇప్పుడు లోపల త్వరపడితే కానీ తెలియలే అదేంటి అని. అట్లాగా జనాలు అలా చూసేదానికి బాగానే ఉంటారు, లోపలికి వెళితే కానీ అది ఒక లోకాన్ని తెలియదు. అది లోకం అంటే. ఇప్పుడు అభిమానం వచ్చింది కదా హాస్పిటల్ మీద, అభిమానం వచ్చింది. ఎప్పుడు బాగానే ఉంది కదా, అప్పుడు తెలిసిందన్న ఓహో ఇదొక లోకం, ఇక్కడ చాలా మంది ఉన్నారు, జనాలు వచ్చేవాడు పోయేవాడు. అట్లాగా దేని మీదకి మనం వెళ్తాము, నేను నాదని ఆ లోకం తెలుసు. చూసేదానికి ఏమిటగా ఉంది ప్రపంచం అంతా. అట్లాగా ఒక్కొక్క పెరుగులోకి వెళ్తుంటే సంసార వృక్షం కదా ఇది, వృక్షం. దాంట్లో బోర్డు పక్షులన్నీ నివాసం చేసేదానికి త్వరలన్నీ ఉన్నాయి. ఆ త్వరల్లో పోతుంటే తెలుస్తుంటుంది. అండపిండ బ్రహ్మాండాలన్నీ కలుగులన్నీ ఉన్నాయి, సొరంగాలన్నీ ఉన్నాయి. అప్పుడు లోకాలు తెలుస్తుంటాయి. పైకి మాత్రం లేదు. అట్లాగే ఒక్కొక్క విషయం మనకు వచ్చి అభిమానంగా, మమకారంగా, మోహంగా ఉన్నప్పుడు మనకు దాని రోజు పోతుంది. ఇదేంటి ఆయన ఈ లోకం ఎంత పెద్దదిగా ఉండేది, పెద్ద పెద్ద లోకాలు అదండి అర్థమైందా. కాబట్టి మన స్థలం జాగా అయినా తెలిసిపోద్ది కానీ లోకం జాగా తెలియదు కంటే అంత లోటు పాత్ర చాలా అద్భుతం అనిపిస్తుంది అనుకోండి ఆ లోకానికి. మన సరిహద్దు ఏమో మన ఇంటి సరిహద్దు కనిపిస్తుంది కానీ లోకం సరిహద్దు ఎందుకనే అభిమానం కదా అంతలో. అదే అన్నమాట లోకం అండి. చూసారా, అది చెప్పాడు కదా హాస్పిటల్ దృష్టాంతం అట్లాగే ఉంటుంది. ఈరోజు మీకు పైకి
ఏం చేసేది వస్తుంటారు పోతుంటారు. లోపల కనపడితే ఎన్ని అంతస్తులు ఉన్నాయి, ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఎంతమంది జనం వస్తుంటారు పోతుంటారు అని అప్పుడు ఉన్నాయి. లోపల చాలా ఉన్నాయి వ్యవహారం. బయటికి అలాగే ఇంకెవరైనా మొబైల్ వ్యాపారం చేసేవాడు ఉంటాడు కదా, అది కూడా అంతే. ఇట్లా కనిపిస్తుంటుంది. రాముడికి పోతే కట్టి కూడా ఉంటుంది. వాళ్ళన్ని సిప్పుల్లో ఉండే దొంగ సామాన్ అంతా పట్టుకొచ్చి దాస్తుంటాడు, అమ్ముతుంటాడు. బయటికి మాత్రం తెలిసే మేము అన్ని ఆటోలు వచ్చి ఎక్కించుకొని పోతుంటే మనకు తెలియదు. అలాగా ప్రతి దాని మీద ఇప్పుడు శరీరం ఉంది, ఒక కన్ను ఒక లోకం, కంటికి రిపేర్ వస్తేగా తెలియదు. అలాగా ఈ ఎముక ఒక లోకం, ఆ ఎముక ఇరిగినప్పుడు కానీ తెలియదు. అట్లా ఎన్ని లోకాలు చాలా ఉన్నాయి. మందికి భార్య దగ్గర చాలా లోకాలు ఉన్నాయి, పిల్లల దగ్గర చాలా లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క డ్రెస్ ఉంటే తెలుస్తుంది మనకి. ఈ లోపల తెలియడం ఉన్నాయి. ఇంతవరకు నేను చెవు గురించి కన్ను గురించి ఆలోచన చేయలే. ఇప్పుడు దానికి వచ్చేటప్పుడు దాని లోటుపాట్లు చాలా ఉన్నాయి. అది మనం అప్పుడు తెలుసుకుంటాం. అట్లాగా ఉంటాయి. ఒక్కొక్క పనిముట్టు ఒక లోకం, ఒక్కొక్క సంబంధం ఒక లోకం, ఒక్కొక్క విషయం ఒక లోకం. దాంతోనే సరిపోయింది జీవితం అంతా. జీవితం యాంకమే సరిపోయింది. ఇంకా మనకు ఖాళీ ఎక్కడికి ఇన్నిటితో మనం ఏది 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 బయటపడేటప్పటికీ మనమే బయటపడతాం. ఉంటుంది బయట చదివించేదానికి మాత్రం సింపుల్ గా ఉంటుంది. లోపల చాలా చాలా ఉన్నాయి. అందుకే బ్రహ్మాండాలన్నీ చాలా ఉన్నాయి. అద్భుతమైనటువంటి ప్రపంచం. అందువల్ల దీన్నే వాళ్ళు వ్యావృత్తి అంటారు. అస్మాత్ లోకాట వ్యావృత్తి. ఈ సింపుల్ గా వ్యావృత్తి ఏమిట్రా అంటే ఆత్మానాత్మ వివేకం. ఆత్మానాత్మ వివేకం అనేటువంటిది ఒక చోట చేస్తే అన్నిటికీ కవర్ అయిపోతుంది. ఆత్మానాత్మ వివేకం అంటే ఒక్క చోట చేశారంటే అన్నిటికీ కవర్ చేస్తుంది. అంత వ్యాపకమైన యుక్తి అది. అలాగా వ్యావృత్తి ఆత్మానాత్మ వివేకేన, దృక్ దృశ్య వివేకేన, చిత్ర గ్రంథి వివేకేన వ్యావృత్య. అప్పుడు వీళ్ళందరూ కట్టకట్టుకోరు. వీళ్ళందరూ వచ్చేస్తుంటారు వ్యావృత్తిలో. పుత్ర, మిత్ర, కలత్ర, బంధుషో, వాటి మీద ఏమేమి మీరు పెట్టుకో ఉన్నారో ఆ పాయింట్స్ అన్ని వస్తాయి. నేను నాది అనేటువంటి బాగా భావింపబడిన వ్యవహారం ఉంది. అభిమాన వ్యవహారం బాగా ఉంది. వాటిని పెట్టుకొని చూసి మీరు ఈ వివేకం ఒక్కటి మీకు కలిగితే అప్పుడు మీకు ఈజీ. వివేకం కాకపోతే మాత్రం అనేది అంత సులభమైంది కాదు. వివేకం కలిగించుకున్నారనుకోండి, నేను నాది ఏంటి, శరీరేంద్రియ సంఘాత మాత్ర వ్యవహారమే అని మీకు తెలియగానే వాళ్ళు దేనికి వచ్చారో అని మీకు అర్థమైపోతుంది. మీరు దేనికున్నారో అని మీకు అర్థమైపోతుంది. మీ గుర్తు బయటకు వస్తుంది, మన గుర్తు బయట. ముందు ఎవరి గుర్తు తెలుసుకోవాలి చెప్పండి? మన గుర్తు తెలుసుకోవాలి. నేను దేనికి వచ్చా ఈ భూమి మీద. అప్పుడు వాళ్ళు కూడా అలాగే వస్తారు. ఒకవేళ నా గుర్తు బయటపడిపోయింది అనుకోండి, వాళ్ళకి తెలియనక్కర్లా, వాళ్ళకి అర్థం అవ్వనక్కర్లా, మీకు అర్థమైపోతుంది వాళ్ళ గుర్తుకు. దీనికోసమే వస్తాయి. కాబట్టి నా గుర్తు నేను త్యాగం చేస్తున్నాను. వాళ్ళ త్యాగం చేసుకోకపోయినా, వాళ్ళకి వివేకం కలగకపోయినా వాళ్ళు గుర్తించే అది పెద్ద విషయం కాదు. అందుకు దేహేది అభిమానం కలిగి నాది నేను అనుకోవడం, విషయాల మీద అభిలాష పెట్టుకోవడం, దేహాభిమానం కలిగి ఉండడం, అహంకారం కలిగి ఉండడం, మమకారం కలిగి ఉండడం, మోహం కలిగి ఉండడం అంతా కలిపి ఏముందయ్యా? ఈ శరీరేంద్రియ వ్యాపారం తప్ప ఆత్మ వ్యాపారమా ఇది? అనేది మీకు అర్థమైపోతుంది. వాళ్ళు చేసేది ఏం వ్యాపారం? అదే వ్యాపారం. మీరు తెలుసుకున్నది ఏమిటి? ఈ వ్యాపారం. ఇది పెద్ద పరమార్థ విషయమా ఇంత మాత్రానికి అని మీకు అర్థమైపోతుంది.
అప్పుడు వాళ్ళ విషయం కూడా తెలుసుకోవాలంటారు మీరు. ఇక మీరు ఎవరి మీద కూడా ఇట్లాగా ఇంకా అవివేక రూపమైనటువంటి జ్ఞానం పెట్టుకొని ఉండగా వివేకంతో అసలు తెలియకపోయినప్పుడు వాళ్ళకి ఏమేమో అనుకున్నారు, ఊహించుకున్నారు, అయ్యో నా బిడ్డలు అట్లా ఇట్లా ఇట్లా. ఇప్పుడు మీకు అర్థమైపోయేటప్పటికీ మీకు మనము అధికంగా పాకలాడకుండానే వాళ్ళే మనం పాకలాడుకునేదానికి రెడీ. మనం పాకలాడాలా, పిల్లల కొరకు వాళ్ళే పాకలాడుతుంటారా? మనం పాకలాడవలసిందా? ఇప్పుడు ఏమైపోతుందంటే మనము ప్రాకులాడి వాళ్ళు ప్రాకులాడి అప్పుడేమో ఎక్కువైపోతుంది. వాళ్ళు తప్పకుండా ప్రాకులాడతాడు, మనం ప్రాకులాడటం ఎక్కువైపోతుంది. ఎగస్టాల్ చేస్తుంటాం. కాబట్టి మనం ముందు ప్రాకులాడుకుంటాం. చూసేటప్పటికి వాళ్ళే ప్రాకులాడుతున్నప్పుడు మనకి ప్రాకులాడుకునే వాళ్ళు అట్లాగా. ఇప్పుడు కింద వాడు పైకి ఎక్కుతూ ఉన్నాడు అనుకోండి, పై వాడు కింద వాడిని అందుకునేదాన్ని కిందకి దిగుతున్నాడు, ఎవరు పడిపోతారు. అందుకని మనం బాగా మనమే పడతాము. వాళ్ళు పడడం తక్కువ, కింద వాళ్ళు పడడం తక్కువ. మనం పై నుంచి కదా అందుకుంటున్నాం, చేయి మనమే పడిపోతాం. అందుకని ప్రాకారార్థం అంటే వాళ్ళే బాగా. ఈ ప్రకారంగా తెలుసుకోవాలంటే ముందుగానే మనం వివేకం కలిగించుకోవాలంటే అందరు శరీరేంద్రియ నిమిత్తంగానే అహమ్మ వ్యవహారాలు చేసుకొని ఉంటారు. అంతా దేహపోతం తప్ప మరొకటి కాదు. ఈ అభిమానంతోనే అందరు జీవిస్తున్నారు. ఇదంతా మిథ్యా వ్యవహారం అని తెలియగానే పుట్టి తప్పుడు కాకుండా జీవించుకోవడం బెటర్. అర్థమైందా? ఇదంతా ఏంటి వ్యవహారం? వ్యవహారం తప్ప రెండవది ఒకటి లేదు. ఇదంతా తప్పు తెలియతో సృష్టింపబడి ఉంది అని మీకు అర్థమైపోతే మీరు అసంగంగా ఎవరికి ఈ విషయం తెలియకుండా అతి రహస్యంగా మరి వాళ్ళకి చెప్పబోతే ఎట్లాగండి అంటే వాళ్ళు అర్థమైతే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అర్థం కాలేదంటే మనం గుర్తు చెప్పడు కాకుండా మనం ఉండడం బెటర్. కాబట్టి ఈ ప్రకారంగా అహం భావ సంవ్యవహార లక్షణాలు నేను నాది అనుకునేటువంటి ఆ యొక్క వ్యవహారం ఉంది. పుత్రమిత్ర కర్త బంధు బాంధవాదిషు అస్మాత్ లోకాలు ప్రేత్య వ్యావృత్య అని ఇదే అన్నమాట. నేను నాది అనుకునేది ఎవరిని అనుకుంటావా? పుత్రులు, మిత్రులు, కళత్రము, బంధువాదులలో ఇదే మన లోపంగా ఉంది. కాబట్టి ఆ లోపం ఎంతెంత లోతుగా ఉంది, ఎంతెంత వైశాల్యంగా ఉంది, అతి పట్టేటట్టుగా ఉందా? చాలా చాలా ఉన్నాయండి. అంత లోతుగా ఉండే దానిలో మనం లోపలికి ప్రవేశిస్తే బయటపడేది పైకి మాత్రం అలాగా ఉంటుంది. లోపలికి పోయే కొన్ని ఇంకా 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 విశాలంగా ఉంటుంది. కాబట్టి మనసు ఎంత పెడితే అంత, ఎంత దృష్టి సాధిస్తే అంత అట్లా ఉంటుంది. కాబట్టి చాలా పైకే ఉండాలి. కానీ ఇదివరకు ఏ విధంగా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హాస్పిటల్ పైన చూడాలి కానీ లోపలకు కలిసి అవుతుంది. అట్లాగే మనుషులందరూ ఎట్లా చూసుకోవాలి? పై నీకు పైన చూసుకోవాలి. లోపలికి పోయామనుకోండి నేను నాది 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 సొంతం అట్లా చాలా రోజు చూపిస్తుంది. అంటే బంధువులు బాంధవ్యాలంతా అంటే పైకే చూడాలి. దాని లోపలుగా ఇంకా మనసు పెట్టి అభిమానం పెట్టి ప్రియత్వం పెట్టి లోపల పెడితే ఇంకా మనకి అంతు లేకుండా ఉంటుంది. అది బాగా గుర్తు. ఎంత లోతు బలంగా మన వల్ల అయ్యే పనే మనకి సమయం సరిపోదు. ఏం సరిపోదు? అంతు పట్టకుండా ఉంటుంది సంబంధ బాంధవ్యాలు. పైకే ఎంతో
అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా తెక్త సర్వేషణ భూత్వ అని చెప్తుంది. ఈ విధంగా సర్వేషన్ వదిలించుకొని వివేకంతో ఉండాలి. కాబట్టి ఇక్కడ దృష్టాదృష్ట విషయ సముదాయ హి లోక. ఇక్కడ దృష్టాదృష్ట విషయ సముదాయమే లోకం. దృష్ట అదృష్ట కొన్ని పైకి కనిపిస్తుంటాయి, లోపల కనిపించకుండా ఉంటాయి. అదే కాబట్టి ఈ లోకంతో సంబంధం పెట్టుకోంటాం. అస్మాత్ లోకాద్యావృత్య, ఇట్లాంటి మన లోకాల నుండి, మనం అభిమానం పెట్టుకున్న లోకాల నుండి వివేక జ్ఞానంతో సర్వేషణ త్యాగం చేయవలసి ఉంటుంది. వాళ్ళు చెప్పుకొచ్చారనమాట. అందుకని మంచి బుద్ధి ఉండాలి. అందువల్ల ఆచార్య ప్రసాదం కావాలి, అనుగ్రహం కావాలి. ఆచార్య దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఆ బుద్ధిని కలిగించుకొని మనం వివేకం చేయాలి. అమృతాః అమరణ ధర్మాణః భవంతి. అప్పుడు అమృతులై మిగులుతారు, మరణము లేదు. ఈ వివేకం కలగగానే మరణం లేదు. వివేకం కలగలేదనుకోండి మరణం ఉంది. వివేకం కలగకపోతే నేను నాది అని అభిమానం పెట్టుకుంటాం కదా, అప్పుడు మీకు ఎంత బాగా అవుతుంటారు. నా గతి ఇలాగైపోయింది, నేను ఎట్లాగైపోయాను, ఫెయిల్ అయిపోయాను, నా వాళ్ళు ఇలా అయిపోయారు, వాళ్ళు ఇలా అయిపోయారు, వీళ్ళు ఇలా అయిపోయారు, చాలా బాగా. ఇది మరణం. అదేం లేదులే, అదన్నీ ఊరికేలేదు. అట్లాగా పెద్దగా భావించవలసిన పని, అట్లా పెట్టుకోవాల్సిన పదే హాయిగా ఉండదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా జనాలు ఆలోచించేవన్నీ సరైన మాటగానే సరైనది కాదు జనాలు ఆలోచించే. అందుకనే మాట మనుషులకి ఏదైనా సరే శరీర పరంగా ఏదైనా ఇబ్బంది కలిగితే చాలా ఇబ్బంది పడతారు. అంటే శరీరానికి ఏం కలగకూడదు, శరీరానికి ఏది రాకూడదు అని ఉద్దేశం. మరి శరీరానికి రాకూడదు అంటే అదని నిత్యవత్వ. ఎందుకని శరీరానికి రాకూడదని అంటారు అంటే, వాళ్ళు ఇంకా శరీరానికి ఏమి రాకూడదంటే శరీరాన్ని ఒక పనిముట్టుగా పెట్టుకోమన్నారు. శరీరాన్ని దేనికి అని అడగండి, దేనికి పనిముట్టు అని? వ్యవహారానికి. మరి వ్యవహారం వల్ల నీకేం జరుగుతుంది అని పెట్టుకోండి. మరి పనికి వస్తుందా? దేనికోసం? పడిపో. శరీరాన్ని దేనికి వాడాను? పడిపో, పనిముట్టుగా వాడు. మళ్ళా పనిముట్టుతో ఏం చేస్తావు? మళ్ళా వ్యవహారం. ఆ వ్యవహారం అయిపోయేదేనా, పని కల్పించేదేనా? పని కార్యకల్ప వృక్షం. అది అకార్యకల్ప వృక్షం మాత్రం కాదు, ఇది కార్య. ఇప్పుడు సపోజ్ ఎప్పుడైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలి అన్నాడు, ఒక తోట తయారు చేసుకోవాలి. తోట మీరు తయారు చేసిన వెంటనే పని అయిపోతుందా అంటే పని చేయాలి. మళ్ళా ఇల్లు కట్టిన వెంటనే పని అయిపోతుందా అంటే మళ్ళీ దానికి ట్యాక్స్ ఉంటుంది. అప్పుడు ఏమైంది? కల్పవృక్షము కార్య కల్ప వృక్షం, కర్మ కల్ప వృక్షం. అందుకే మరి మీరు ఇంకా కాము ఉండేది ఎప్పుడు? ఇంకా పనేనా? నిరంతరం ఏదో చేస్తూ 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 ఉండాలి. సరే, శరీరాన్ని మన శరీరం కోసం చేసుకునేది ఏమన్నా ఉంటే చేయాలి, కానీ మన శరీరాన్ని దాటి ఇంకేదో చేయాలంటే మరి దాని కదండి. మన శరీరం కోసం మనం చేసుకునేది ఉంటుందా ఉండదా? దానికి టైం లేదంటుంటారు కొంతమంది, అంతే కదా? దానికి కూడా టైం లేదంట. సరిగ్గా పని తోముకోవచ్చు కదా, టైం ఎక్కడండి నాకు ఎక్కట్లేదని తెలిపాలి. ఈ వృద్ధి కావచ్చు కదా, దానికి టైం ఎక్కడండి, ఈ వృద్ధికి లేదనుకో టైం లేదు. నాకు తలస్నానం చేయొచ్చు కదా నువ్వు, దానికి టైం లేదండి వారానికి ఒకసారి. నాకు పాదాలు రుద్దుకోవచ్చు కదా, టైం లేదండి.
వ్యాయామం చేసుకోవచ్చు. అసలు అయినా చెప్పండి తినట్టుగా బాగా టైం చేస్తుంది. మరి శరీరం దేనికి? వ్యవహారం అంతా చేస్తున్నాం. ఎందుకోసం ఆ వ్యవహారం? ఎవరి కోసం? అది వివేకం లేదు మనిషి. వివేకం లేకుండా చేస్తాం. మన శరీరానికి అక్కర్లేని పనులన్నీ చేస్తుంటాడు. కాబట్టి మన శరీరాన్ని మనం చూసుకోకుండా ఇంకెవరిని చూసేది? నువ్వు ఏం చేస్తావు చూసి? ఇట్లాగా ఉంటుందన్నమాట మనిషి వ్యవహారం. తనకు వ్యవహారం చేస్తాం. కర్మణ ప్రజయ ధనేన త్యాగే నైత్యామృతత్వమానుకు. ఈ శ్లోకాలన్నీ చెప్పేసేది ఇది నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుంటాం. కర్మణ ప్రజయ ధనేన త్యాగే నైత్యామృతత్వమానుకు. పరాంతికాణి వితరణ స్వయంభూ. పెద్ద మంత్రమే ఉంది. ఆవృత చక్షు అమృతత్వమిచ్చన్. ఇది కఠోర ప్రసూత్రం. యదా సర్వే ప్రముచ్యంతే అత్ర బ్రహ్మ సమస్కృతే ఇత్యాది శృతిభ్యః. అది అథవా అతిముచ్య ఇది అనేన ఏవ ఏషణ త్యాగస్య సిద్ధత్వాత్ అస్మాత్ లోకాత్ ప్రీత్యా అస్మాత్ శరీరాత్ ప్రీత్యా అమృత్వా ఇత్యర్థః. కాబట్టి ఇవన్నీ కూడా త్యాగాన్ని గురించి వివేకాన్ని గురించి చెప్పబడిన మంత్రాలు. అమృతాహరణ ధర్మాణ భవంతి అని చెప్పినప్పుడు నా కర్మణ కర్మల చేత గాని, నా ప్రజయ ప్రజల చేత గాని, అంటే ప్రజలంటే సంతానం వగైరా. దేనినా సంతానమే కాదు, మనం కొంతమందిని దగ్గరకు చేస్తాం కదా సేవకుల్ని, కార్యకర్తల్ని, వాళ్ళతో కూడా పెద్ద యాగలేస్తాం. ఇద్దరు సంతానము 2000 మంది కార్యకర్తలు. ఇప్పుడు కార్యకర్తలకు పోషణ చేయాలి కదా. ప్రతి ఒక్కరికి గొడవ పెట్టుకుంటారు. ఎదురింట్లో వాళ్ళతో అయినా సరే, లేకపోతే వ్యాపారంలో ఎవరైనా గొడవ పెట్టుకునేది ఒక 10 మంది 20 మందిలో వీడు సాకేది. ఎవరు గుండాన్ని తీసుకుంటే వాళ్ళకి డబ్బులు ఖర్చుకుంటారు. ఇది ప్రజలని సాగింది కదా. అవన్నీ ఎంత చాకరీ అంటే కుటుంబా చాలా చాకరీ. పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఆ మాయల పక్కన లాంటి వాళ్ళు కొన్ని దుష్ట శక్తుల్ని వశం చేస్తున్నారు. కొన్ని దుష్ట శక్తులు వేదిక, చాముండి, ఇట్లాంటి కాపాలిత, ఇట్లాంటివన్నీ బాల దుష్ట శక్తులన్నీ పెట్టరు. వాళ్ళు నిత్యము నైవేద్యం పెట్టాలి. దానికి బోల్డ్ ఖర్చు. ఒకదానికి గొర్రె, ఒకదానికి బర్రె, ఒకదానికి ఖర్చు, మరి పూజలు, దానికి పెద్ద అట్టహాసం అవన్నీ. అట్లాగే వీళ్ళు కూడా కొంతమంది అంత జనాలు పెట్టుకొని, బెటాలియన్ పెట్టుకొని, ప్రైవేట్ సైన్యం దానికి పోతుంది. ఇవన్నీ ఎందుకు అంటే ఈ దేహం పడుతుంది. అవన్నీ చేస్తే ఈ దేహం అయిపోతా. ఈ దేహానికి కావాల్సింది వివేకం కావాలి. యుక్తియుక్తంగా జీవించుకోవాలి. రాగద్వేషాలు లేకుండా జీవించుకోవాలి. ఇక్కడ చేసే ట్రీట్మెంట్ అక్కడంతా పెట్టుకుంటే అవుతుంది. రాగద్వేషాలు లేకుండా ఇక్కడ చేసుకోవచ్చు కదా. అహంకారం మమకారం లేకుండా ఇక్కడే చేసుకోవచ్చు కదా. చేసుకుంటే ఎవరు మీకు విరోధులుగా ఉంటారు కదా. నువ్వు బయటవన్నీ ఇలా పెట్టుకొని లోపల అంతా చెత్తాలను పెట్టుకొని ఉంటే నీకు ఏం కలుగుతుంది? ఇట్లా ఐడియాలు చేసుకుంటారు. ఎక్కడ ముందు సరి చేసుకోవాల్సిందే. సత్కర్మంలో ఉండే రాగద్వేషాలు వదిలించుకునే దానికి పోయి ఇంత జటిలం చేసి పెట్టుకుంటాం కదా. అట్లాగనమాట. అందువల్ల వివేకం కావాలి. ఆ వివేకానికి చెప్పబడినటువంటి మంత్రాలని కర్మల చేత గాని, ప్రజల చేత గాని, ధనం చేత గాని అమృతత్వం అనేది కలగనే కలదు. ఒక్క త్యాగం, ఆత్మానాత్మ వివేక రూపమైన త్యాగం వల్లే కలుగుతుంది.
మనకి ఇంద్రియాలన్నీ బాహ్యముఖ దృష్టిగా ఉన్నది, అవన్నీ అంతర్ముఖం చేసుకొని ఆత్మజ్ఞానము కలిగించుకోవాలి అని కఠోర ప్రశ్న. ఇప్పుడే కోరికలన్నీ పడిపోవాలి, బ్రతికి ఉండగానే పడిపోవాలి, అప్పుడే నువ్వు ఇప్పుడే బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించుకొని బ్రహ్మాత్మ స్వరూపమై ఉంటారు అని. అందువల్ల అతిమూర్తి అనేదానికి ఈశ్వరాత్రయ త్యాగమే ఇక్కడ ముఖ్యము. కాబట్టి ఎప్పుడైతే వాటి మీద ఆ బుద్ధి కలుగుతుందో అప్పటికప్పుడే నువ్వు అమృతత్వ జ్ఞానాన్ని పొందుతావు. అస్మాత లోకాతనగానే ఇప్పుడే ఈ శరీరంలో ఉండగానే అవన్నీ తొలగాలి. పెరిగి చనిపోవడం బెటర్ గాని ఉండి చనిపోవడం బెటర్ కాదు. అంతేనా? ఆత్మజ్ఞానం కలిగించుకోవాలి, శరీరం ఉండాలి. ఆ లోపల ఉండేటువంటి నేను నాది అభిమానం తొలగాలి, అప్పుడు నువ్వు చచ్చిపోవాలి. 2 పాయింట్లు చూసారా? ఆత్మజ్ఞానం కలిగించుకోవాలి, ఉండాలి, శరీరంతో ఉండాలి. ఒక మాట. రెండవ మాట, లోపలుండే నేను నాది అనే అభిమానం తొలగి చచ్చిపోవాలి. ముందుగానే చచ్చిపోయేదానికి లైన్ లో నిలబడచ్చు, ముందుగానే లైన్ లోకి వచ్చేయచ్చు. ఇది చేసి లైన్ లో నిలబడు. సావుకి సిద్ధపడద్దు. నివృత్తికి, ఈ నేను నాది నివృత్తికి సిద్ధపడు. తర్వాత సావు లైన్లా. అర్థమైందా? ఆత్మజ్ఞానం లైన్ కన్నా రా ముందు, లేకపోతే నేను నాది నివృత్తి లైన్ కన్నా రా. సావు లైన్కి మాత్రం రావచ్చు. 3 లైన్లు. ఆత్మజ్ఞానం లైన్ అన్నా, లేకపోతే నేను నాది అభిమానం లైన్ అన్నా, ఆ నివృత్తి కన్నా రా. సడన్లీ అందరూ సావు లైన్లో నిలబడిపోతున్నారు. సావు లైన్లో నిలబడిపోయేవారు చాలా మంది. ఈ రెండింటికి మాత్రం ఒక్కరు లేదు. ఆ లైన్ లో ఒకటి కానీ ఒక పక్షి కూడా కనిపించకుండా. అందువల్ల ఇది అయిన తర్వాత సాగు లైన్కి రావాలి. ముందుగానే సాగు లైన్కి వచ్చి నిలబడిపోతున్నారు. అంటే చచ్చేదానికైనా సిద్ధమే కానీ ఆత్మ వ్యవహార నివృత్తికి మాత్రం సిద్ధమో కావడం లేదు. ఏమిటంటే అట్లా వెళ్ళిపోతున్నాం కదా, అప్పుడు నేను నాకు ఉండదు కదా అంటే ఇంకో శరీరంలో వెళ్ళిపోయి చేస్తాను. అందుకని చనిపోయేదానికి ముందుగానే ఇది చేసుకో. అందువల్ల ప్రాశరీర విమోక్షనాథ కామక్రోధోద్భవం వేగం సంయుక్త సుఖీ నర అనికేది చెప్పు. ఇక్కడ కామక్రోధాభిరేక పోతుంది వేగం, అది శరీరం పడిపోయేదానికి ముందుగానే దాని వేగం తగ్గించుకుంటే మంచిది, తప్పపడతారు. అంతేగాని చచ్చిపోయిన తర్వాత కోపం లేదండి, కోపం లేదేంటి? చచ్చిపోయిన తర్వాత కోపం ఏంటి, తాపం ఏంటి? ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతుంది. అందులో సాగు ముందే ఈ ఆత్మజ్ఞానం కలిగించుకోవాలి. నేను నాది వ్యవహారాల అభిమానాన్ని తెలుసుకోవాలి. రెండు ఏదైనా ఒకటే, అదైనా ఒకటే, ఇదైనా ఒకటే. ఇది రేపు ఒకసారి చెప్తాను ముందుగా. ఓం సహనావతు సహనో